వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక జీపీడీపీపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామ వనరులతో ఆదాయం పెంచుకోవడం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, మహిళా సంఘాల భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. 3 సంవత్సరాల అభివృద్ధి ప్రణాళికలను సమర్థంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. మనకి సోలార్ వచ్చేస్తున్నాయి, బస్సులు వచ్చాయి, పెట్రోల్ బంక్లు వచ్చాయి. ఒక గ్రూప్ యాక్టివిటీ చేయడానికి మీరు మీ గ్రామంలో ఏం రిసోర్సెస్ యూజ్ చేసుకొని గ్రూప్ యాక్టివిటీ చేస్తారు అనేది ఒకటి మనం మహిళా భవన్ ఉందా లేదా, ఇవన్నీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గ్రూప్లకు సంబంధించింది కానీ, స్టూడెంట్స్ సంబంధించి 18-17 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఒక రోజు 2 రోజులు మనకు దాని వీలుని బట్టి మనము సెక్రటరీ గారు మనము కలిసి ఒక ప్రొఫైల్ తయారు చేసుకోవాలి. ఇట్ కమ్స్ అండర్ ప్రొఫార్మా 1. కంపౌండ్ వాల్ కానీ, మనకి అంగన్వాడీ సెంటర్ కానీ దీంతో పాటు ఇంకా కొత్త రకంగా మనం ఏమేం బిల్డింగ్ కానీ ఏమేం వర్క్ టేకప్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ కింద, అది మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ సెక్రటరీస్ ప్లస్ సర్పంచెస్ కి పిలిపించాల్సిన ఉద్దేశం అది, సో దట్ అందరికీ క్లారిటీ ఉండాలి. బికాస్ కొంతమంది సర్పంచెస్ వచ్చినాక జీపీ బిల్డింగ్ అడుగుతున్నారు, కొంతమంది అంగన్వాడీ సెంటర్ అడుగుతున్నారు, కొంతమంది. ఖమ్మం జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్కూరు మండలంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ నుంచి రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, మహిళా, యువత సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ఫస్ట్ ఫేజ్లో వీళ్ళతో కొంత ఇచ్చాము, ఇప్పుడు గవర్నమెంట్లో కొన్ని ఇస్తాం. మనకు ఉన్నది తప్ప ఉన్నది కూడా గవర్నమెంట్ ఉపయోగం వరకు ఇంకా 2 సార్లు మీరు ఎవరు బాధపడుతుంది మొదలు చేస్తాం. రేకులు వేసుకున్న వాళ్ళు, గుడిసెలు వేసుకున్న వాళ్ళకి, ఒకే ఇంట్లో 2-3 ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం. దయచేసి పక్కన కొనిజర్ల పట్ల వెళ్ళాలి నగరంలో 20 రోజుల బాధ్యత తీసుకెళ్లి జైల్లో పడేశారు. నేను ఆ రోజు సీతక్కని భట్టిగారిని తీసుకొచ్చా గవర్నమెంట్ రోజే. ఆ రోజే మాట ఇచ్చి నేను భగవంతుడు సాయం చేసి నన్ను ఎమ్మెల్యే చేసి గవర్నమెంట్ చేస్తే ఖచ్చితంగా అడ్డం పడేలా సరే బోర్ వేపించి కరెంట్ ఇప్పించే కార్యక్రమం తీసుకుంటాను. ఆ రోజు అనుకున్నా దేవుని గవర్నమెంట్ వచ్చింది. మీ సోదరులాగా మీ ఆశీస్సులతో ఎమ్మెల్యే చేసి ఎక్కడ కూడా ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో ఎక్కడ కోరుకోవట్లేదు. నారాయణపేట పట్టణం ఎర్రగుట్ట వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ 17.5 అడుగుల అశ్వారూఢ విగ్రహం స్మృతివనం నిర్మాణానికి గురువారం ఘనంగా భూమి పూజ చేశారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య జరిగిన కార్యక్రమంలో నేరగిడం స్వామీజీ పాల్గొని ఆశీర్వదించారు. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధర్మ రక్షణకు ప్రతీక అని కొనియాడారు. యువత చొరవతో చేపట్టిన ఈ ప్రాజెక్టు భావితరాలకు స్ఫూర్తినిచ్చే కేంద్రంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. దయచేసి వారు ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒక ఐతిహాసికంగా సువర్ణ అక్షరంలో రాసిపెట్టే ఒక కార్యక్రమం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు శివాజీ విగ్రహ ఒక మూర్తి స్థాపనకి పూజ ఒక కార్యక్రమానికి నాకు అనిపిస్తుంది ఇది పూజా కార్యక్రమము, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనిపిస్తుంది. ఎందుకంటే మన అయ్య గారు చెప్పినట్లు అందరూ ఈరోజు అంత ఉత్సాహంగా ఈ యొక్క విగ్రహాన్ని పెట్టుకోవాలి, ఇక్కడ స్థాపన చేసుకోవాలని ఒక మంచి మనసుతోన మీరందరూ వచ్చారు. మీకు అందరికీ ఆ ఒక శివాజీ యొక్క శౌర్యము, ఆ శివాజీ యొక్క ధైర్యము మీరందరికీ రావాలి, మీ పిల్లలకి మీరందరూ నేర్పియాలి.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన బీఎల్ఓలు, సూపర్వైజర్లు, కోఆర్డినేటర్లతో సమీక్ష సమావేశం జరిగింది. ఎన్నికల కమిషన్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఓటు నమోదు అయ్యేలా బీఎల్ఓలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. సమావేశంలో టీపీసీసీ నేతలు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంటే అందరికంటే ఆ మండలంలో అన్ని ఫామ్స్ అనిపిస్తుంది సభి అందరూ కూడా ఆయన అభినందించాం. అయితే డిజిటలైజ్ చేసినప్పుడు ఏమైందంటే ఎక్కువైపోయి 14 ఓట్లు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. అన్ని అక్కడ బిఎల్ఎల్ చేసే కదా బిఎల్ఎల్ కూడా కొంచెం మీకుంటే మీరు ఇట్లా అక్కడ టీచర్స్ మధ్యలో చేసినట్టయితే ఖచ్చితంగా మా సిద్ధేశ్వరంలో 7 తాలూకాలలో ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. 7 తాలూకాలకి వెళ్ళి కూడా కల్వకుర్తి తాలూకాకి వెళ్ళి అందరికంటే కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ పైన బిఎల్ఏల మీద ఉన్న ఇన్ఛార్జీలు అందరితో కలిపి ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్య అతిథిగా గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులు అన్న నారాయణ రెడ్డి అన్న గారు, అలాగే అధికారులు వీళ్ళందరితో కలిసి ఈరోజు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో బిఎల్ఏలకు ఎక్కడైతే అర్థం కాలేదో అవన్నీ ఈ రోజు వరకు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో 2,40,000 పైచిలకు పూర్తిగా ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జూలై 10న జరిగే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది రైతులు హాజరవుతారని తెలిపారు. రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశామని, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కోట్లు రిలీజ్ చేసి రేపు 10వ తారీఖు నాడు మీ అందరి సమక్షంలో, రైతుల సమక్షంలో మీ ఆశీర్వాదంతో నేరుగా మీ సమక్షం నుంచి మరొక 1,000 కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి 30వ తారీఖున మనం అనుకున్నాం. కానీ వరుణదేవుడు ఆశీర్వదించటం మూలాన ఈ ఆశీర్వాద సభ 10వ తారీఖుకి మారింది. ఈ రోజుతోటి 9వ తారీఖు 9,000 కోట్లు ఈనాడు రాష్ట్ర రైతాంగం ప్రతి ఒక్క. అలాగే ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేస్తున్న మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. వరంగల్లోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు సందర్శించారు. ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. గోశాలలో గోవులకు గృహశాసం అందించిన గవర్నర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించి భద్రేశ్వరుడికి దర్శించుకున్నారు. అనంతరం వేదాశీర్వచనం స్వీకరించి అమ్మవారి శేష వస్త్రాలు, ప్రసాదం అందుకున్నారు. అధికారులు అమ్మవారి చిత్రపటానికి గవర్నర్కు బహుకరించారు. భగవత్యా శ్రీమాతరి తైలధారావరిశ్చిన్న బల ప్రేమోపలబ్ధి ద్వారా సామ్రాజ్యేశ్వర్యా దిన దిన ప్రవర్ధమాన ఏకోత్తర మహత్తర ప్రామాణికత ఆపాదక సిద్ధం భద్రకాళ్యా పరిపూర్ణానుగ్రహ ప్రాప్తే షోడశోపచార పూజా కరిష్యే గణానాం త్వా గణపతిం భవామహే కవిం కంగణముదే నమస్కారార్థమత్యాది సంజనే సమత్రే
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింత విజయ్ ప్రతాప్ రెడ్డి రైల్వే కోడూరులో అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి ఆహారం, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా వ్యవహరిస్తే ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులను వాట్సాప్ నంబర్కు వీడియో రూపంలో పంపించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్ చెప్పండి సార్. ఓకేనండి. నేనండి విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు నిన్నటి దినాన ఈరోజు మన తిరుపతి డిస్టిక్ పర్యటిస్తూ ఉన్నాం. నిన్నంతా శ్రీకాళహస్తి, సత్యవీడు, తిరుపతి టౌన్లో చేయడం జరిగింది. ఈరోజు రైల్వే కోడ్ రావడం జరిగింది. గతంలో నేను రైల్వే కోడ్కి ఎప్పుడు రాలేకపోయాను, ఎందుకంటే లాస్ట్ టైం ఇది కడప డిస్టిక్లో ఉండేది. కొంచెం ఎండింగ్ బార్డర్ కాబట్టి కొంచెం మిస్ అయింది. ఈసారి ఖచ్చితంగా ఈ ఊళ్ళో అన్ని తిరగాల, చూడాలా, ఎలా ఉంది అనే ఉద్దేశంతో యాక్చువల్లీ ఒక 4 years బ్యాక్, నేను దాదాపు 4 years 3 months బ్యాక్ నేను ఛార్జ్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పెను మార్పులు నేను గ్రహిస్తూ ఉన్నా. వాస్తవంగా అంగన్వాడీ సెంటర్లు అయితేనేంటి, ఇట్లా మిడ్ డే మీల్స్లో అయితేనేంటి. ఒకప్పుడు మిడ్ డే మీల్స్లో గంజి ఉంచేవాళ్ళు విపరీతంగా. అప్పటి నుంచే పోర్టిఫైడ్ కెనాల్స్ కలిపేవాళ్ళు బియ్యంలో. అప్పుడు గంజి ఉంచకుండా చేస్తేనే ఆ విటమిన్స్ పిల్లలకు చేరతాయి. అలాంటిది ఈరోజు ఎవరిని అడిగినా కానీ, వంట వాళ్ళని కానీ, ఎవరిని అడిగినా కానీ లాస్ట్కు ఎంత చదువు రాని వాళ్ళైనా ఏ బలం ఉందంట సార్ దాంట్లో అనే కాడికి వచ్చింది. చాలా నాకు సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా ఎంతో ప్రజలకు మేము మోటివేట్ చేసి సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే ఈ స్థాయికి వచ్చింది. రేషన్ షాప్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఎక్కడా చూడలేదు ఈ ఊళ్ళో చూసినట్టుగా. ఎందుకు దానికి ఉదాహరణ చెప్తున్నానంటే, మా అధికారులు తీసుకెళ్తాం. మేము ఒకటి లొకేషన్ పెట్టుకొని అదే పనిగా ఇప్పుడు వెళ్ళడం జరిగింది, ఎవరు తెలియకుండా. యాడైంది కూడా ఆడ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అందుకు ఆడ పబ్లిక్ని కూడా అడిగాం మేము మళ్ళీ. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా కానీ 20 కేలకు 18 కేలు 17 కేలు ఇవ్వడం, చక్కెర 17 రూపాయలు అంటే 20 రూపాయలు తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రైల్వే కోడూరులో మటుకు అందరూ న్యాయంగానే పనిచేస్తూ ఉన్నారు అనిపించింది. కొంచెం స్టేజ్ 2 అన్లోడ్ చేసే హమాలీలు అక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి కాకుండా లోకల్ వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను మీ ద్వారా చెప్తా ఉన్నా, కొంచెం బియ్యం తీస్తూ ఉన్నారని 200-300 కేలు తక్కువ వస్తూ ఉన్నాయని చెప్పి మాకు బాగా కంప్లైంట్ వచ్చాయి. అండ్ కాము, ఎందుకంటే అవి సాక్ష్యాలుగా పరిగణించలేము. ఇప్పుడు రేషన్ షాప్లో తక్కువ ఇస్తూ ఉన్నారు, అది వీడియోలు తీయండి, పెట్టగలిగితే పెట్టండి. మేము మీకు ఆల్రెడీ గతంలో చూసి ఉంటారు, మేము సోషల్ మీడియాలో పెట్టాం. ఆ విధంగా వీడియోలు వచ్చిన వాళ్ళని సస్పెండ్ చేసినట్టు. అది 9490555117 అనే నెంబరుకు మీరు వాట్సాప్ పెట్టగలిగితే కానీ వీడియోలు ఎక్కడున్నా మేము ఖచ్చితంగా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ సంకోచించేదే లేదు. కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ 16వ బ్రాంచ్ ఈ నెల 10న పీపీ రోడ్డులో ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎంపీ పాకా వెంకట సత్యనారాయణతో పాటు సినీ నటి కృతి శెట్టి హాజరు కానున్నారు. ప్రారంభోత్సవంలో సందర్భంగా అన్ని విభాగాల్లో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు సంస్థ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మంతెన రామరాజు గారు, జిల్లా జనసేన పార్టీ ప్రెసిడెంట్ కోటికలపూడి గోవిందరావు గారు, జిల్లా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు, జిల్లా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శ్రీ సూర్యనారాయణ గుప్తా గారు, 8వ క్లస్టర్ కన్వీనర్ శ్రీ పోతు బాపీరాజు గారు, వీరితో పాటు ప్రముఖ సినీ నటి కృతి శెట్టి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అవుతున్నది. మా ఎస్ఆర్ షాపింగ్ మాల్ మేము మా జర్నీని మొదలుపెట్టింది గాజువాకలో. కొనుగోలు శక్తికి ఆధారంగా మంచి ఎక్స్పీరియన్స్తో మంచి వస్త్రాలను ఇచ్చేదానికి మా ప్రయత్నం అయితే మేము చేశాము. తప్పకుండా మీరందరూ మాకు వేరే ప్రాంతాల్లో చూపించినంత ఆదరాభిమానులే ఇక్కడ చూపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో మదర్ తెరిసా ఆటో యూనియన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తోట ఆటో డ్రైవర్ కుటుంబానికి నగదు సహాయం అందించి తమ సహృదయతను చాటుతున్నారు. ఈ కార్యక్రమానికి చిలుకలూరుపేట అర్బన్ సిఐ పి రమేష్ హాజరై ఆటో డ్రైవర్ల సేవాభావాన్ని అభినందించారు. కష్టకాలంలో తోటి కార్మికుడికి అండగా నిలవడం ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ఐ హజరతయ్య, ఎస్ఐ సోమేశ్వరరావు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్స్ చిలకలూరుపేట ఆటో డ్రైవర్స్ యూనియన్ తరఫున ఒక ఆటో డ్రైవర్ బాగోపోతే మదర్ తెరీసా ఆటో యూనియన్ వారు
బాధ్యత తీసుకొని ఆ ఆటో డ్రైవర్ నిమిత్తం చందా కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ డ్రైవర్ కుటుంబానికి మాకు చేతనైన సహాయం మరి అందించడం జరిగింది. చిలకలూరుపేటలో ఉన్న ఆటో యూనియన్లు మొత్తం మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డ్రైవర్లందరికీ. అలాగే మా సిఐ గారితో చెప్పగానే అసలు ఇట్లాంటి పనికి మేము ముందుంటామని చెప్పి మాకు ఈ టయాన్ని కేటాయించి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మరి మా కోసం వెయిట్ చేసి ఆ డబ్బులు అనేది బాధితురాలకు అందేదాకా మాకు సహకరించినందుకు మరి పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే రాజు, ఇలాంటి విన్నర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ కలుగుతాం. కర్నూలు జిల్లా ఆదోనిలో జనసేన నాయకుడు ఎం పులిరాజు సుగాలి పార్వతి వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఫేక్ జీవో వ్యవహారంలో గతంలో చర్యలు తీసుకోకపోవడం, ప్రస్తుతం గవర్నర్లో కేసు నమోదు కావడంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజల కోసం పనిచేసే వారిపై వరుసగా కేసులు నమోదు చేయడం సరైంది కాదని అన్నారు. గతంలో అండగా నిలిచిన జన సైనికులకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తూ ఈ అంశాలపై సుగాలి పార్వతి ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హత్య చేసి చంపిబడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా కేసును పూర్తిగా నీరు కారుస్తూ ఉన్నాడు, దొంగ జియోలనిచ్చి ఈరోజు మా పాపకు అన్యాయం చేస్తూ ఉన్నాడని చెప్పి గత వైకాపా ప్రభుత్వంలో సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతి గారు మాట్లాడితే ఎవ్వరు కూడా ఆ రోజు రాష్ట్రంలో పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. ఆ రోజుల్లో సుగాలి ప్రీతికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతి గారు పడుతూ ఉన్న ఆవేదనను చూసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో గత వైకాపా ప్రభుత్వంలో అధికారంలో వైకాపా ప్రభుత్వం మెడలు వంచి సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని మా అధ్యక్షుల వారు బయటికి వచ్చి తెలియజేయడం జరిగింది. ఈ రకంగా విడ్డూరంగా మాట్లాడడం, మా అధ్యక్షుల వారిపైన కంప్లైంట్ ఇస్తామని చెప్పి ఈ కోణంలో మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదని ఆదోని జనసేన పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ నాయకులు. కడప జిల్లా కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంపై సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన మరణ ఘటనతో పాటు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆలస్యంగా వైద్యం అందిందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఆమె చనిపోయినటువంటి ఘటనపైన సర్వత్రా నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో, మీడియా దాన్ని ఎక్స్పోజ్ చేసినటువంటి నేపథ్యంలో ఎంక్వైరీ కమిటీ వేసినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కనీసము అది జరిగి వారం గడవక ముందే ఇప్పుడు తిరిగి మళ్ళా అదే కమలాపురం పట్టణంలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి పోతే ఉదయం 7:30కు పోతే 10 గంటలకు కూడా వైద్యం అందించలేదనేటువంటి విషయాన్ని వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, అంటే కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం అసలు ఎందుకుంది, ప్రజలకు వైద్యం చేయడానికి ఉందా, లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది లక్షల రూపాయలు జీతభత్యాలు తీసుకొని యథేచ్ఛగా వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలలో ఉండడానికి అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అడగదలుచుకుంది. ఈ విధమైనటువంటి మొక్కుబడి విచారణలతో వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి తక్షణం కమలాపురంలో జరుగుతున్నటువంటి ఈ నిర్లక్ష్యము. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా క్రీడా పాఠశాలలో 4.95 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హైజంప్ మ్యాట్ మల్టీ డిజిటల్ ప్యానెల్ యూనిట్ను ప్రారంభించారు. త్వరలో స్విమ్మింగ్ పూల్ వద్ద టాయిలెట్లు, కాంపౌండ్ వాల్, స్కూల్ గీజర్, పెయింటింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. క్రీడాకారుల డైట్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో జూడో, రెజ్లింగ్, కబడ్డీ
మ్యాట్లను కూడా త్వరలో ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పట్టణంలో మనం స్పోర్ట్స్ స్కూల్ సందర్భంగా ఇక్కడ స్టేడియంలో హై జంప్ మ్యాట్ ప్రారంభించడం జరిగింది. సో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం యాక్చువల్గా స్టార్టింగ్లో మన దగ్గర అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి స్టేట్ లెవెల్ అథ్లెటిక్ మీట్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహించారు అందరూ సహకారంతో. సో అప్పుడు బేసికల్గా అథ్లెటిక్ అసోసియేషన్ తరఫు నుంచి ఇది మన దగ్గర హై జంప్ మ్యాట్ ఇది ఒక అవసరం ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మెడలిస్ట్స్ ఉన్నారు, నేషనల్ మెడల్స్ కానీ తర్వాత స్టేట్ మెడల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వారికి చాలా అవసరం ఉంటాయి. దీంతో మళ్ళీ ఇంకా కూడా మనం హై జంప్ సందర్భంగా అథ్లీట్స్ కూడా తయారు చేయొచ్చు. సో దాని సందర్భంగా మళ్ళీ మనము మన దగ్గర ఉన్న గ్రాంట్ నుంచి మళ్ళీ ఈ హై జంప్ మ్యాట్కి శాంక్షన్ ఇస్తూ మళ్ళీ ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. ఉన్న అన్ని ఫెసిలిటీస్ అండ్ ముఖ్యంగా డైట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవి కూడా ఫిల్ చేస్తూ స్పోర్ట్స్ స్కూల్ పిల్లలకి అన్ని రంగాల్లో వారు ముందుకు వెళ్ళాలి. దానికి అందరూ కలిసి కూడా కృషి చేస్తాము, అందరికీ కూడా తెలియజేస్తాము. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెదకడుబూరు మండలం మొరఫని గ్రామానికి చెందిన దళిత మహిళ జ్యోతి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జైభీం ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. కోసిగి సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన నాయకులు భూమి వివాదంలో అధికారి దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై నిష్పక్షంగా దర్యాప్తు నిర్వహించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయ పోరాటం చేపడతామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడూరు మండలం మురువుని గ్రామానికి చెందినటువంటి కే దళిత జ్యోతి వైఫ్ ఆఫ్ దేవరాజు, ఈమె వయసు దాదాపు 42 సంవత్సరములు. వీళ్ళకి అదే మురువుని గ్రామంలోన 354B 354Cలోన సర్వే నంబర్లోన దాదాపు 3.5 ఎకరాల పొలం కూడా వీళ్ళు మామల పేరు మీద కూడా ఏసన్న దావిదలను వీళ్ళు మామల పేరు మీద కూడా ఉండడం కూడా జరిగినది. ఆ పొలంలోన కింద పొలం వాళ్ళు సేమ్ సామాజిక వర్గానికి చెందిన వారే, వారు కూడా ఆ పొలంకి వీళ్ళు పొలం కింద ఉన్న వారు అసలుకి వీళ్ళు పొలం మీద వెళ్ళే రస్తా కానీ ఎటువంటిది కూడా ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ ఎక్కడ మ్యాపుల్లో కానీ చూస్తే కూడా లేదు. వారు గతంలో కూడా వాళ్ళ అన్నదమ్ములు సైడ్ నుంచి ఎద్దుల బండి కానీ రస్తా కానీ నడిచేవాళ్ళు. వాళ్ళకి పడలేకపోవడంతోన వీళ్ళు అమాయకులు, వీళ్ళకి ఎవరు రాజకీయ బలం లేదు, నాయకులు ఎవరు సపోర్ట్ లేదని వీరిని అక్రమంగా దౌర్జన్యంగా వీళ్ళు పొలం మీద మరి రోడ్డు చేసుకోవాలని కూడా మరి ఒక కుట్ర కూడా పడడం కూడా జరిగినది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మీరు పరిశీలించాలి. ఇట్ట దళిత మరి జ్యోతిని ఒక ఇట్లా ఎద మీద చెయ్యి బట్టి ఇట్లా గట్టిగా పట్టుకుంటే మరి ఆమె ఆత్మరక్షణ కొరకు మరి చెయ్యే కొరికిందంటే మీరు కూడా దీనికి సపోర్ట్ చేస్తే మీ ఇళ్లను కూడా ముట్టడిస్తామని కూడా జైభీం ఎంఆర్పీఎస్ సంఘం నుంచి కూడా హెచ్చరిస్తున్నామని కూడా నేను ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో భర్త ఇప్ప కాశీరాం హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబం కలహాల నేపథ్యంలో భార్య రజని భర్తను రోకలి బండలతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. మెట్పల్లి డీఎస్పీ ఏ రాములు కేసు వివరాలను వెల్లడిస్తూ సాంకేతిక ఆధారాలతో నిందితురాలని అరెస్టు చేసిన దర్యాప్తు బృందాన్ని అభినందించారు. 8వ తారీఖు మధ్యరాత్రి అలమేగుడ్డలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో భార్య రజని భర్తను కాశీరామ్ను గడ్డపర లోకల్ బండతోని తల మీద కొట్టి చంపడం జరుగుతుంది. అక్కడనే రక్తం మడుగులో పడిపోయి చనిపోతుంది. అదే అంతకుముందు ఆమె కొంత తాగడము, ఆమె కూడా వేడి అయింది కూడా అప్పుడప్పుడు తాగే అలవాటు ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళ భర్త వాడదాని మేము కదా అవుతుంది నాగండి అంతకుముందు కూడా
అదే క్రమంలో మనసులో పెట్టుకొని ఆయన తాగుతుంటే నేను తాగినందుకు కలగని మనసులో పెట్టుకుని అంతకుముందు 20 రోజుల క్రితం కూడా ఒకసారి అదేవిధంగా అతన్ని చంపడానికి ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు హాస్పిటల్లో వేరే వాళ్ళు తీసుకుపోయి అతన్ని చికిత్స చేయిస్తారు, అప్పుడు చావు. అదే రకంగా మళ్ళీ నిన్న కూడా వేరే ఏదో పిక్నిక్ అని బయటికి వెళ్తారు, వంట వాడతాను బయటికి వాళ్ళ కుటుంబం బయటికి అక్కడ తాగి వస్తారు, వాళ్ళ భర్త తాగి వస్తారు. తాగి వచ్చిన తర్వాత ఎట్లాగో అంతకుముందు ఒకసారి ప్యాకింగ్ చేసింది కనుక మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రకమైన అవమానం వచ్చిందనే ఉద్దేశంతో లోపల పడుతుంది అతన్ని కొట్టి చంపుతుంది. తండ్రి తర్వాత రోగులు కూడా తీసుకుపోయి వేరే దగ్గర పెట్టి ఆమె పాడుతుంది. ఎందుకంటే సిఐ గారు ఎస్ఐ గారు మొదటి డిస్కస్ చేసి అన్ని చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేసినందుకు సిఐ లక్ష్మీనారాయణ అదేవిధంగా ఎస్ఐ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఈ రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమక్షంలోనే సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక పరిస్థితులపై ప్రజల సూచనలు సలహాలు స్వీకరించి ప్రభుత్వ యంత్రాంగం ప్రజల్లోకి వస్తోందన్నారు. మనమిత్ర కౌశలం అవేర్ 2.0 సేవలపై అవగాహన కల్పించిన కలెక్టర్ గర్భిణీలు బాలింతలతో ప్రత్యేకంగా మాట్లాడి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వీటన్నిటి గురించి పరిస్థితులు ఎట్లా ఉన్నా దానికి సంబంధించి అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ స్కూల్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, వీటన్నిటి గురించి పవర్ ఎట్లా ఉంటుంది, మీరు మీ సమస్య మీరు చెప్పడంతో పాటు దాని యొక్క పరిష్కారం ఎట్లా చేసుకోవాలని కూడా మనం అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం ఇక్కడ. సో ఈ విధంగా చేస్తే మనం బాగుంటుందని కూడా మీకు సజెస్ట్ చేయడంతో పాటు మీరు కూడా ఆ సమస్య పట్ల అది జటిలమైందా లేదంటే సులభంగా చేయవలసిందా, ఒక ఫైనాన్స్ తో కూడుకున్నదా లేదంటే ఫైనాన్స్ లేకుండా కేవలం ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ తో అవుతుందా అనేది కూడా మనం ఇక్కడ అన్ని కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి నోట్ చేసుకుని ప్రతిదీ కూడా మీరు చెప్పిన ప్రతి అంశం కూడా నోట్ చేసుకుని బ్యాక్ వెళ్ళిన తర్వాత ఆఫీస్ లో దీని గురించి డెసిషన్ తీసుకుని చేయడం జరుగుతుంది. రేపు పొద్దున్న నైట్ నేను ఇక్కడే ఉంటాను కాబట్టి రేపు పొద్దున్న కొన్ని మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. కాకర్ల సురేష్ ముఖ్య అతిథి